మీడియా మిత్రులకి అదేవిధంగా సమాజానికి ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఎనర్జీ సెక్టార్లో 2026 ఏప్రిల్ 1వ తారీఖు నుంచి పిఆర్సి అమలు చేయాలి. ఈ పిఆర్సిని అమలు చేస్తే ఎనర్జీ సెక్టార్లో ఉన్నటువంటి ఏపీ జెన్కో ఎంప్లాయీస్ కావచ్చు, అదేవిధంగా సిపిడిసిఎల్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కావచ్చు, ఈపీడీసీఎల్ ఎంప్లాయీస్ కావచ్చు, ఏపీ ట్రాన్స్కో వాళ్ళు కావచ్చు, ఏపీ ఎస్పీడీసీఎల్, ప్రతి ఎనర్జీ సెక్టార్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరికి కూడా ఒక ఫైనాన్షియల్ బెనిఫిట్ అనేది జరుగుతుంది. 2026 ఏప్రిల్ నుంచి పిఆర్సి అమలు కావాల్సి ఉంది. దయచేసి ఈ యొక్క సంస్థలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా గమనించి పిఆర్సి రిలేటెడ్ కమిటీని వేసి ఎంప్లాయీస్ అందరికీ మేలు చేయాలని సవినయంగా మేము మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎంప్లాయీస్కి రావాల్సినటువంటి డిఏలు కూడా ఆ బకాయిల్ని వెంటనే ఎనర్జీ సెక్టార్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరికి కూడా రిలీజ్ చేయాలని మేము ఈ మీడియా ముఖంగా విన్నవించుకుంటూ ఉన్నాం. అదేవిధంగా అకౌంట్ సర్వీస్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆఫీస్ టైమింగ్స్ 10:30 నుంచి 5 గంటల వరకు వాళ్ళకి ఆఫీస్ టైమింగ్స్ వారానికి 6 రోజుల చొప్పున ఉండాలి. దాన్ని ఆఫీస్లో వారికి అనుగుణంగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు అకౌంట్స్ ఆఫీస్ టైమింగ్స్ చేశారు. దీన్ని కూడా సంస్థలో ఉన్నటువంటి మేనేజ్మెంట్ ఏపీ జెన్కోలో, ముఖ్యంగా ఏపీ జెన్కోలో ఉన్నటువంటి మేనేజ్మెంట్ దీన్ని ఆలోచించి అకౌంట్స్ ఆఫీస్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరికి కూడా వారి యొక్క టైమింగ్స్ 10:30 నుంచి 5 గంటల వరకు చేయాలి. వారానికి 6 రోజులు పనిచేసే విధంగా చూడాలని మేము ఈ మీడియా ముఖంగా విన్నవించుకుంటున్నాం. అదేవిధంగా ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు, వారి యొక్క బాగోగులు కావచ్చు, అవన్నీ కూడా మేనేజ్మెంట్ చూడాల్సినటువంటి బాధ్యత ఉందని ఈ యొక్క మీడియా ముఖంగా మేము విన్నవించుకుంటూ ఉన్నాం. దాంతోపాటుగా ముఖ్యంగా మేము ప్రధానమైనటువంటి డిమాండ్ ఎన్నో మా యొక్క జేఏసీలో లీడర్స్ అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నాం. ప్రతి మీటింగ్లో కూడా మేము గుర్తు చేసుకునేది మేనేజ్మెంట్ బాగుంటే ఎంప్లాయీస్ బాగుంటారు, ఎంప్లాయీస్ బాగుంటే సంస్థ బాగుంటుంది, సంస్థ అభివృద్ధి చెందుతుంది అని చెబుతూనే ఉన్నాము. అదేవిధంగా మేడే సందర్భంగా కూడా మొన్న ఒక మీడియా ముఖంగా మేము ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాము. ప్రతి ఒక్కరు కూడా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని కూడా పర్మనెంట్ చేయాలి, వాళ్ళందరినీ కూడా మంచిగా చూసుకోవాలి, వాళ్ళు బాగుంటే సంస్థ అభివృద్ధి చెందుతుంది అనేటటువంటి ఉద్దేశం కూడా మేము వారి యొక్క మా మేనేజ్మెంట్కి విన్నవించడం కూడా జరిగింది. దాంతోపాటుగా ఏపీ జెన్కోలో ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ఎనర్జీ అనేది చాలా ముఖ్యం. ప్రజల అవసరాలను తీర్చడానికి ఎనర్జీ యొక్క కెపాసిటీ పెంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఈ మీడియా ముఖంగా మేనేజ్మెంట్కి విన్నవిస్తూ ఉన్నాం. మేనేజ్మెంట్ కూడా ఎనర్జీ సెక్టార్ని ఇట్లా థర్మల్ పవర్స్ సెక్టార్ని, అదేవిధంగా హైడల్ పవర్ సెక్టార్తో పాటుగా రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ని ఇంప్రూవ్ చేసే విధంగా, ఎన్హాన్స్మెంట్ చేసే విధంగా, పవర్ కెపాసిటీ పెంచే విధంగా మేనేజ్మెంట్ కూడా వెళ్తూ ఉంది. దానికి మేము సంతోషిస్తూ ఉన్నాము. కాబట్టి ముఖ్యంగా 2026 ఏప్రిల్ 1వ తారీఖు నుంచి పిఆర్సి అమలు చేయాల్సిందిగా ఈ మీడియా ముఖంగా మేనేజ్మెంట్ వారికి విన్నవిస్తూ ఉన్నాం. ఇమ్మీడియట్ గా ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ విధి విధానాలు నిర్ణయించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని